అంటే ఎత్తైన గోపురం, ఎత్తైన విగ్రహాలు, చుట్టూ శిలాఫలకాలు ఉంటాయి. అక్కడ గర్భగుడికి పైకప్పు లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కొలువై ఉంటారు. అక్కడ పాటించే ఆచారాలు, పద్ధతులు అన్నీ భిన్నమే. ఆదివారం వచ్చిందంటే గ్రామంలో మాంసం ముట్టరు, అంత్యక్రియలు నిర్వహించరు. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఈ ఆచారాల వెనుక సుబ్రహ్మణ్యుడి చరిత్ర ఉంది. ఇంతకు ఈ గ్రామం ఎక్కడుంది? సుబ్రహ్మణ్యుడి ఆలయ చరిత్ర ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నంద్యాల జిల్లా కొత్తూరులో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఎన్నో విశేషాలకు నిలవు. నంద్యాల జిల్లా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. 220 కుటుంబాలు, 900 మంది జనాభా ఉన్న కొత్తూరుకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. 500 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణ్ణి ఆశ్రయించారు. మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని ఆ బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి నాగలి కట్టి పొలం దున్నగా భూమిలో ఏదో అడ్డు తగిలిందట. ఆ క్షణంలో ఆకాశంలో 12 తల్ల నాగుపాము రూపం ప్రత్యక్షమైందని స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోగా స్థానికంగా ఉండే ఇతర రైతులు వచ్చి చూడగా అక్కడ 12 శిరస్సులతో నాగేంద్రుడి విగ్రహం కనిపించిందని చెబుతారు. ఓ బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుడినని 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపొస్తుందని చెప్పాడట. అలా పూజలు చేయగా చెన్నారెడ్డికి కంటిచూపు వచ్చిందంటారు స్థానికులు. స్వామివారే 12 శిరస్సులు నాగేంద్ర రూపంలో శిలై ఉన్నాడు. ఈరోజు సమయం వచ్చింది కాబట్టి ఈ రూపంలో ఉద్భవించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పైనంతా మన్ను తీసి చూస్తే ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టు కూడా ఈ యొక్క 12 శిరస్సులు నాగేంద్ర రూపంలో స్వామివారు జరిగింది. తర్వాత మళ్ళీ హరియాణ గ్రామస్తున్నారు దీని స్వామి మరి జనారెడ్డి కళ్ళు కొడుతున్నాడు అంటే ఏం లేదనే స్వామివారి మహిమకార్యమే ఆ విధంగా జరిగింది. మళ్ళీ 5 ఆదివారాలు పాలాభిషేకం చేసి జనారెడ్డి గారి కళ్ళు వస్తాయని చెప్పినాడు. ఆ సంఘటన తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకోగా స్వామి ఒక షరతు పెట్టారట. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి చెప్పారట. లేదంటే 7 బలవుతారని హెచ్చరించినట్టుగా స్థల పురాణం. స్వామివారి ఆదేశాలు పాటిస్తూ గుడి నిర్మాణం ప్రారంభించగా ప్రహారీ మాత్రమే పూర్తయిందట. అప్పటినుంచి పైకప్పు లేకుండానే స్వామికి పూజలు చేస్తున్నారు స్థానికులు. కాలక్రమేణా కొత్తూరు పేరు సుబ్బారాయుడు కొత్తూరుగా మారిపోయింది. తమను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు. ప్రతి ఆదివారం కొత్తూరు గ్రామానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు కూడా లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఏదైనా పండుగొచ్చినా సరే ఆ పండుగ సోమవారానికే వాయిదా పడుతుంది. ఆదివారాలే కాదు, ఏడాది పొడవునా ఆదివారాలతో పాటుగా కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారం ముట్టరు. ఆదివారంతో కలిపి ఇలా ఏడాదిలో సుమారుగా 4 నెలలపాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై భక్తి చాటుకుంటున్నారు. అంతేకాదు, గ్రామంలో ఎవరైనా చనిపోయినా ఆదివారం అంత్యక్రియలు నిర్వహించరు. మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ స్వామివారు మనకు మాఘశుద్ధ షష్ఠి రోజు వెలిశాడు ఇక్కడ భూమిలో నుంచి. కాబట్టి ఇక్కడ ఆదివారం ప్రత్యేకంగా. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు కూడా ఆదివారం రోజు గ్రహణ సంస్కారాలు కానీ తర్వాత అదేవిధంగా మాంసం కార్యక్రమాలు కూడా ఇక్కడ గ్రామస్తులు అదొక ప్రత్యేకత ఇక్కడ. చూసరిగా ఒకవైపు భక్తి, మరోవైపు సాంప్రదాయాలు, ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ ఆ గ్రామస్తులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వామిపై ఉన్న భక్తి పారవస్యాన్ని చాటుతున్నారు.